if A equal to 2, 4, 6, 8, 9 and B equal to 1, 4, 7, 9, then A, this means delta, most important, చాలా ఇంపార్టెంట్ ఇది. A delta B equal to dash. సో ఏ ఆప్షన్స్ A B Cలో సెట్స్ ఇచ్చాడు. ఫస్ట్ A delta B ఫార్ములా ఆల్రెడీ టోల్డ్ ఇన్ ప్రీవియస్ క్లాస్. A delta B equal to A minus B union B minus A. That's the formula. A minus B union B minus A. సో ఒకసారి ఏమో A మైనస్ B చేయాలి, ఇంకోసారి ఏమో B మైనస్ చేయాలి. రెండు కలిపి రాస్తే వచ్చేదే A డెల్టా B. ఈ ఫార్ములా వస్తారు. కొంతమంది వచ్చేసి A యూనియన్ B మైనస్ A ఇంటర్సెక్షన్ B కూడా చేస్తారు. కాదు A మైనస్ B యూనియన్ B మైనస్ A అనేది ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ A మైనస్ B యూనియన్ B మైనస్ A. A డెల్టా B ఈక్వల్ A మైనస్ B. ఫస్ట్ ఏలో నుంచి Bని రిమూవ్ చేసేయండి. ఏలో మిగిలినవి మాత్రమే రాస్తాం. ఏలో నుంచి Bని రిమూవ్ చేస్తాం. ఏలో నుంచి Bని రిమూవ్ చేసేదానికి ఒక 4 4 తప్ప మళ్ళీ 1 లేదు, తర్వాత 7 లేదు, లాస్ట్లో 9 ఉంది. కాబట్టి 1 9 4 9 మాత్రమే మనకు పోతాయి. రిమైనింగ్ ఏమి మిగులుతాయి మనకు? కాబట్టి రాసుకోండి ఒకసారి. 2 4 6 8 9 మైనస్ B కూడా రాస్తున్నా 1 4 7 9 యూనియన్ సరే B మైనస్ A. Bలోంచి ఏం చేస్తాం? B మీన్ 1 4 7 9 మైనస్ A మీన్ 2 4 6 8 9. First of all, this one. Minus mean remove. Minus mean remove. So 4 4 remove. Here 9 remove. 4 ను క్యాన్సిల్ చేయండి, 7 రాయండి. A మైనస్ B ఇక్కడ రాస్తున్నాం. ఏలో మిగిలినవి మాత్రమే రాయాలా. Bలో మిగులుతాయా మిగలవా అవుట్ ఆఫ్ వదిలేయండి. సో 2 6 8 ఓన్లీ మైనస్ యూనియన్ ఇక్కడ చూద్దాం ఈ రెండు వాటిలో. మళ్ళీ ఇప్పుడు B మైనస్ అంటే ఇందులోంచి తీసేస్తాం. ఇందులో ఫస్ట్ 2 సేమ్ వాల్యూస్ క్యాన్సిల్, 4 4 రిమూవ్, 9 9 రిమూవ్. ఇక్కడ మిగిలిన ఫస్ట్ 1 7 మాత్రం మిగిలినట్టు ఓకేనా. A మైనస్ B ఓన్లీ X బిలాంగ్స్ టు A అండ్ X డస్ నాట్ బిలాంగ్స్ బై. ఏలో ఉండాలి, Bలో ఉండకూడదు. డస్ నాట్ బిలాంగ్స్ మీన్ ఉండకూడదు అని అర్థం. సో ఏలో ఉంటూ Bలో లేకుండా ఉండేది మీనింగ్. సో కాబట్టి ఏలో ఉండాలని అంటే 2 6 8. Bలో ఉంటాయా ఉండవా అవుట్ ఆఫ్. A మైనస్ B అయిపోయింది. యూనియన్కి ఏమో యూనియన్ రాసినాం. నెక్స్ట్ B మైనస్ A. ఇప్పుడు B నుంచి ఏం రిమూవ్ చేయాలా? Bలో మిగిలినవి మాత్రం రాస్తాం. కాబట్టి B నుంచి ఏం రిమూవ్ చేసేటప్పటికి ఇది B 4 4 క్యాన్సిల్, 9 9 క్యాన్సిల్. Bలో మిగిలినవి ఫస్ట్లో మిగిలినవి మాత్రమే 1 7 మిగిలింది. ఇప్పుడు యూనియన్ ఏ దీనికి రెండు యూనియన్ మీన్ కలిపి ఒక ఆర్డర్లో రాయడం. రైట్ ఇన్ ఆర్డర్. సో దట్ ఈస్ 1 2 ఆర్డర్ ఆఫ్టర్ 6 ఆఫ్టర్ 7 ఆఫ్టర్ 8 1 2 6 7 8. So 1 2 6 7 8 is answer. 1 2 6 7 8 mean say B. B is the answer. Very important, very easy also. A B రాయాలి. A B ఇచ్చేసారు. A డెల్టా B. A డెల్టా Bకి ఫార్ములాస్ రెండు. A మైనస్ B యూనియన్ B మైనస్ A. ఇంకోటి యూనియన్ ఇంటర్సెక్షన్ ఫార్ములా. ముందు A మైనస్ B చేస్తాం. Aలో నుంచి Bని రిమూవ్ చేయండి. A మైనస్ B. Aలో నుంచి Bని రిమూవ్ చేయాలా. ఫస్ట్ Aలో మిగిలినవి మాత్రం రాయాలి. ఈసారి B మైనస్ అయినప్పుడు B నుంచి ఏం రిమూవ్ చేయండి, Bలో మిగిలినవి మాత్రం రాస్తాం. సో A మైనస్ B. A మైనస్ B. ఏలోటి Bలో చేస్తే 4 4 వెళ్ళింది, 9 9 వెళ్ళిపోయింది. రిమైనింగ్ A 2 6 8. సార్ Bలో 1 7 లీవ్ ఇట్. ఆఫ్టర్ యూనియన్ B మైనస్ A. B నుంచి ఏం రిమూవ్ చేయండి. B నుంచి ఏం రిమూవ్ మీన్ 4 4 క్యాన్సిల్, 9 9 రిమూవ్. ఓన్లీ ఇన్ B 1 7. మళ్ళీ ఇక్కడ 2 6 8 మిగిలినాయి, అవి మనకు అవసరం లేదు. B మైనస్ A. Bలో మిగిలినవి మాత్రమే రాయాలి. సో 1 7. ఇప్పుడు యూనియన్ మీన్ కంబైన్. యూనియన్ మీన్ కంబైన్డ్ ఇన్ ఆర్డర్. కాబట్టి అన్ని కలిపి రాయాలా, ఒక వరుస క్రమంలో రాస్తాం. 1 2 నెక్స్ట్ 6 7 8 ఆర్డర్. సో 1 2 6 7 8 అనేది B ఆన్సర్ కరెక్ట్. ఇఫ్ మ్యూ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 అండ్ A ఈక్వల్ టు 1 2 3 4, then A dash. A dash mean formula. A dash equal to mu minus A. Mu minus A. Mu mean 1 2
3, 4, 5, 6, 7, 8, 9 minus A mean A 1, 2, 3, 4. That's all. Next, that is equal minus mean minus mean remove. Minus mean remove. 1 remove, 1 remove, 1 remove. Next, 2 remove also, 3 remove also, 4 remove also. The remaining terms only in mu. Mu mean remaining values 5, 6, 7, 8, 9. So A dash equal to mu minus A. Mu mean first elements, set of A mu elements, minus A second elements. So minus mean remove. Minus mean remove. So 1 remove, 2 remove, 3 remove, 4 remove. Only remaining elements in mu. First set. So 5, 6, 7, 8, 9. 5, 6, 7, 8, 9 mean first option A is the correct answer. A is the correct answer. So 5, 6, 7, 8, 9. So A dash mean formula mu minus A. Any dash mu minus formula. That is very simple. Any dash, A dash, B dash, C dash, A union B whole dash, A intersection B whole dash, any dash mu minus A, mu minus A intersection B, mu minus B, any one. So complement sets mu equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and A equal to 1, 2, 3, 4, then A equal to, then A dash equal to. Options given. A dash formula we know mu minus A. Mu is the first set minus A is the second set. So just ఐడెంటిఫికేషన్, ఇది గుర్తు కోసం మాత్రమే మనము ఇంటూ చేస్తున్నాం. జస్ట్ అవి గుర్తు పెట్టుకోవడానికి చేస్తున్నాం. 1, 1, 2, 2, 3, 3, 4. The remaining elements 5, 6, 7, 8, 9 is the A dash. If mu equal to 1, 2, 4, 5, 6, 7 and A equal to 2, 5, 6, then A dash whole dash equal to dash. A equal to 2, 5, 6, B 1, 2, 4, C 5, 6, D none. మనం ఆల్రెడీ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్ టు ఏ అని ఫార్ములా చెప్పారు. సో మనం వితౌట్ సాల్వింగ్ వి గెట్ ఆన్సర్. మనం సాల్వ్ చేయకుండానే ఆన్సర్ ఏ డాష్ హోల్ డాష్ అన్నాడు కాబట్టి ఏ ఆన్సర్. ఏ మీన్ ఇక్కడ వచ్చేసి 2, 5, 6. 2, 5, 6 ఈజ్ ద ఆన్సర్. ఏ ఆజ్ ద ఆన్సర్. వాళ్ళు చేయాలనుకోండి ఏ డాష్ ఫస్ట్ చేసుకుంటాం mu మైనస్ ఏ, మళ్ళీ హోల్ డాష్ మళ్ళీ ఇంకోసారి చేస్తే వచ్చే వాల్యూ కూడా ఏనే. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్ టు ఏ. సో ఏ ఆన్సర్. కానీ ఇక్కడ ఏ అనేది మనకి ఇవ్వలేదు, 2, 5, 6 ఇచ్చా కాబట్టి 2, 5, 6 ఏ 2, 5, 6 దట్ ఈస్ ద ఏ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ n of p of a equal to 128, then the number of elements in a, p mean power set. పవర్ సెట్ ఫార్ములా ఆల్రెడీ ఏం చెప్పాము, 2 power n ఫార్ములా ఈక్వల్ టు 128. పవర్ సెట్ ఫార్ములా n of p of a. పవర్ సెట్లో ఉన్నటువంటి వాల్యూస్ ఫార్ములా వచ్చేసి 2 power n. పవర్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 2 power n ఫార్ములా. సో n of p of a ఈక్వల్ 2 power n ఈక్వల్ 28. సో 2 power n ఈక్వల్ టు 128ను 2 యొక్క పవర్స్ రాస్తాం. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64, 64 2s 128. So how many 2s? 7 2s. So 2 power 7. Otherwise, so this is also one type of powers to find. 2 6 12, 2 4 8, 2 3 6, 2 2 2, 2 16. Next 16, 2 8 16, 2 4 8, 2 2 4, 2 1 2. Stop. So how many 2s? 1 2 3 4 5 6 7. So that is the 2 powers n. Base are equal, powers also equal. So n equal to 7. So the number of elements in A 7. 7 is the answer. That means C is the correct answer. So once again, if n of p of A equal to 128, then the number of elements in A అంటే ఒక ఏ అనే సెట్లో ఉన్నటువంటి పవర్ సెట్ మనకు ఇవి సబ్సెట్స్ అనమాట. ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయంటే 128 ఉన్నాయి. అప్పుడు దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని మనము సబ్సెట్స్ రాయొచ్చని. ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ పవర్ సెట్. ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఫార్ములా 2 power n.
ఫస్ట్ క్లాస్ రివిజన్ చేశాను. సో 2 పవర్ n. సో 2 పవర్ n ఈక్వల్ టు 128. 2 పవర్ n ఈక్వల్ టు 128 యాజ్ ఏ ఫండమెంటల్ 2 పవర్ 7. బట్ హియర్ ఐ am also solve this 228. So 2 6 ja, 2 4 ja, 2 3 ja, 2 2 ja, 2 1 ja, remain 1, 2 6 ja. Next 2 8 ja 16, 2 4 ja 8, 2 2 ja 4, 2 1 ja 2. So how many 2's? 7. Here 3, here 4. Total 7. 2 power 7. Base algebraic formula, bases are equal, powers must be equal. So n equal 3. So yeah, number of elements, yeah, how many elements? 7 elements. 7 mean C is the correct answer. How many subsets the set P? P అనే ఎలిమెంట్స్ వచ్చేసి 0 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. Will have 4 16 8 32. How many subsets? 2 power subset formula n of P equal to formula 2 power n formula 2 power n. So then n of P of A, n of P of A also power set, that means 2 power n. That is 2 power n. Number of elements 1 2 3 4 elements. 2 power 4. 2 power 4 means 2 4 ja 8 or 2 is multiplied as 4 times. So 2 is multiplied 4 times multiplication, not 2 4 ja 8. So 2 into 2 into 2 into 2, 4 times multiplication. 2 2 ja 4, 4 2 ja 8, 8 2 ja 16. 16 is the answer. So B is the answer. How many subsets? So number of subsets formula n of P of A. n of P of A equal 2 power n formula. So here P equal to 1 2 3 4. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 2 పవర్ n అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 పవర్ 4. 2 పవర్ 4 మీన్ 4 2 జా 8 అని చేయకూడదు. రెండును 4 సార్లు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. నెక్స్ట్ ఇఫ్ n ఆఫ్ a ఈక్వల్ టు 5, n ఆఫ్ a ఈక్వల్ టు 5 అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. దెన్ ద నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్ ఫార్ములా అయితే ప్రాపర్ సబ్సెట్ formula 2 power n minus 1. 2 power n minus 1. That is 2 power n minus 1. That is 2 power n mean 5 elements minus 1. 2 power 5. 2 2 ja 5, 2 2 ja 4, 4 2 ja 8, 8 2 ja 16, 16 2 ja 32. So 32 minus 1. 32 minus 1. That means 31. B is the correct answer. Proper subset to subset. Very important. Subset 2 power n. Power set 2 power n. 2 power n formula. Proper subset 2 power n minus 1. Proper subset 2 power n minus 1. Only the number of subset formula 2 power n. So 2 power n mean 2 power 4. 2 4 times multiplication we get answer. 2 power n minus 1 separate. 2 power n mean number of elements in A 5. 2 power 5 minus 1. 2 power 5 mean 5 2 is 10, not. That is not correct. 2 5 times multiplication. So here also write 2 power 5 equal to 2 into 2 into 2 into 2 into 2. So 5 times write. 2 2 ja 4, 4 2 ja 8, 8 2 ja 16, 32. 32 minus 1, 31. We get answer B. This is also one type of important problem. Subset, proper subset, non-empty proper set. 3 problems, 3 methods, 2 methods over last one. If A equal to 1 2 3 4, then the number of non-empty proper subset. Non-empty proper subset important. So A equal to 1 2 3 4. Next non-empty proper sets. Proper subsets. Formula 2 power n minus 2. 2 power n minus. Proper subset 2 power n minus 1. Subset 2 power n. Non-empty proper subset. Non-empty proper subset 2 power n minus 2. That is the 3 formulas most important. So that is 2 power n mean number of elements. N of A equal to how many elements here? 1 2 3 4 elements, not 4. Not this number of elements 1 2 3 4. N of A equal to 4. So 2 power 4 minus 2.
2 power 4 mean 2 2 ja 4, 4 2 ja 8, 8 2 ja 16. 16 minus 2, that is 16 minus 2 equal to 14. 14 is the answer. Once again, if A equal to 1, 2, 3, 4, then the number of non-empty proper subset of A equal to non-empty proper subset A equal to 32, 31, 14, 16. Here A equal to 1, 2, 3, 4, number of elements, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏలో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4, అంతేగాని ఈ 4 ఇక్కడ ఏం రాయలేదు కాబట్టి ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి రాస్తాం, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ కాబట్టి n of A equal 4. నెక్స్ట్ టు ఫైండ్ అవుట్ నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సెట్ ఫార్ములా 2 power n minus 2. నాన్ ఎంటీ అంటే నల్ సెట్ కాకుండా ఉండేసరండి. సో 2 power n minus 2, that is 2 power n mean number of elements 2 power 4 minus 2. 2 power 4 mean 2 2 ja 4, 4 2 ja 8, 8 2 ja 16. So 16 minus 2. 16 లో 2 పోతే 14. 14 is the answer. 14 means C is the correct answer. Model. If n of A equal to 5, given number of elements in A, n of B equal to given 4, n of A in B equal to 7, then n of A intersection B. So first of all class I given this formula n of A intersection B. First of all n of A in B equal to n of A plus n of B minus n of A intersection B told. But n of A in B equal to n of A plus n of B minus n of A intersection B. This is a formula. So n of A in B given 7, n of A given 5 plus n of B given 4 minus n of A intersection B, find out that value. So n of A intersection B. So n of B 7 plus 5 plus 4 9 minus n of A intersection B. A intersection B change చేసుకోండి. n of A intersection B equal to 9 minus 7. 9 minus 7. 9 minus 7 mean 2. That is the answer. 2. 2 mean B is the answer. Very important, very easy. So n of A equal to 5. n of B equal to 4. n of A and B equal to 7. Then n of A intersection B. A and B or A intersection B, anyone given n of A and n of B. To find out n of A and B, n of A intersection B, n of A, n of B, anyone. Only use this formula. N of A and B equal to n of A, n of B minus n of A intersection B. Which values are given? That values are substitution and find out the value also to find. మనకు ఇచ్చిన వాల్యూస్ ఏదైనా కానీ n of A and B ఇవ్వని, A intersection B ఇవ్వని, A ఇచ్చేసి B కనుక్కోమన్నా, ABలు ఇచ్చేసి A intersection B కానీ A and B ఏది కనుక్కోవాలన్నా కూడా రిలేషన్ మాత్రం ఇదే ఫార్ములా. A and B equal to n of A plus n of B minus n of A intersection B. సేమ్ ఫార్ములా. దీంట్లో ఇచ్చిన వాల్యూస్ మాత్రం అప్లై చేసుకోండి. ఇవన్నీ మనం ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. A యూనియన్ B ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూ 7, n of A వచ్చేసి 5, n of B 4 మైనస్ n of A ఇంటర్సెక్షన్ B వచ్చేసి కనుక్కోవాల్సిన వాల్యూ కాబట్టి అట్ట పెట్టాం. కాబట్టి 7, 5 plus 4 9 minus n of B. A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు n of చేంజ్ అయితే 9 plus 7 will be change minus 7. 9 minus 7 mean 2. 2 mean B is the correct answer. If n of A minus B equal to 5 ఇచ్చాడు, n of A minus B value 5 and n of A intersection B value 2, n of A intersection B equal to 2 ఇచ్చాడు. Then n of A equal to డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకుంటాం. n of A equal to n of A minus B plus n of A intersection B is the formula. n of A equal to n of A minus B plus n of A intersection B. So n of A కనుక్కోవాలి కాబట్టి n of A equal to n of A minus B ఇచ్చాడు 5 plus next n of A intersection B value 2 ఇచ్చాడు. 5 plus 2 that is 7. 7 is the answer. So n of A minus B equal to 5 and n of A intersection B equal to 2. Then n of A equal to n of A మనం 3 4 6 7 ఇచ్చాడు. n of A ఫార్ములా మనం ఫస్ట్ ఒక క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫార్ములా ఇచ్చాం. n of A equal to n of A minus B plus n of A intersection B. సో n of A యొక్క వాల్యూ 5 ఇచ్చాడు, A intersection B వాల్యూ 2 ఇచ్చాడు. 5 plus 2 mean 7. That is 7 is the answer. That means D is the correct answer. Mathematics Club has 15 members, 15 members who are experts in mathematics or statistics or both. R mean union.
సో మ్యాథ్స్ స్టాట్స్లో ఎక్స్పర్ట్స్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. ఆర్ మీన్ యూనియన్ అన్నాం కాబట్టి ఎన్ ఆఫ్ మ్యాథ్స్ ఎం అందాం, యూనియన్ స్టాట్స్ ఎస్ అనుకోండి. ఎన్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ ఈక్వల్ టు 15. సింపుల్. నెక్స్ట్, if 10 are experts in mathematics, so n of m equal to 10 members. Next, 8 in statistics, so n of s equal to 8 members. Stats లో ఉన్న వాళ్ళు 8 మంది. How many are experts in both? రెండు వాటిలో ఎక్స్పర్ట్స్గా ఉన్న వాళ్ళు ఇంటర్సెక్షన్ అనుకుంటున్నాం. n of m intersection s. So n intersection s equal to formula n of m plus n of s minus n of m union s. m union s. So n of a union b is just like a union b equal to n of a plus n of b minus n of a union b intersection union. సో ఇక్కడ మనకు మ్యాథ్స్ స్టాట్స్ అనే ఎమ్ ఎస్ అనే కాబట్టి ఏబి ఆల్సో ఎంఎస్ నో ప్రాబ్లం. సో ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్. సో ఎన్ ఆఫ్ ఎం వాల్యూ 10 ప్లస్ ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ 8 మైనస్ ఎన్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ 15. 10 ప్లస్ 8 18 minus 15. 18 minus 15 that is equal to 3. 3 is the answer. That means A is the correct answer. A is the correct answer. So n of m intersection is equal to 3. 3 is the answer. So working method. A mathematics club, ఒక maths club లో has 15 members who are experts in mathematics. R mean so union. R mean union. Mathematics or statistics or both. So R mean union. You take n of m union s equal to 15. Next, 10 are experts in mathematics. So n of m equal to mathematics lo experts in 10 members. And 8 in statistics. n of s equal to 8. 8 మంది. Next, n of m intersection s. m intersection s equal to union or intersection. Here union, here intersection. Intersection, here union. There is no change of first and second terms. So n of m intersection s. m intersection s, so a b c anyone, no problem. So m intersection s equal to n of m plus n of s minus n of m union s. So n of m given 10, n of s given also 8 minus n of m union s equal to 15. 10 plus 8 equal to 15 minus 15. 8, yeah, 10 plus 8 18 minus 15. 18 minus 15, that means 3. 3 is the answer. That is first option A is the correct answer. That is the mistake. Express the set 2, 4, 8, 16, 32. Set A, anyone. In its set, builder form. Builder method and roster method I am already explained. ముందే చెప్పాం సమితి నిర్మాణ రూపము రోస్టర్ రూపం అనేసి. ఇదా బిల్డర్ ఫామ్ అన్నాడు. బిల్డర్ ఫామ్ మీన్ ఏ ఈక్వల్ టు గివెన్ 2, 4, 8, 16, 32. ఈ 2, 4, 8, 16, 32 అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 2 యొక్క పవర్స్ వచ్చే వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయో చూసుకుందాం. దట్ ఈస్ ఫస్ట్ వన్ 2 power 1 నో చేంజ్. 4 2 స్క్వేర్ రైట్. 4 వచ్చేసి 2 స్క్వేర్ రాసుకోవచ్చు, 2 into 2 కానీ. 8 వచ్చేసి 2 క్యూబ్ రాసుకోవచ్చు, 2 2 4, 4 2 8. నెక్స్ట్ 16 2 power 4 రాస్తాం, 2 2 4, 4 2 8, 8 2 16. నెక్స్ట్ 32 2 power 5 రాయొచ్చు, 5 times మల్టిప్లికేషన్, 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 5 times. అన్నీ కూడా 2 యొక్క పవర్స్ ఉన్నాయి చూడండి. ఎంతవరకు ఉన్నాయి? 1 2 3 4 5 వరకు ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ 2 power and so on n అని తీసుకుంటే ఇక్కడ 2 యొక్క పవర్ వచ్చేటివి సి అండ్ డి ఉన్నాయి, సి అండ్ డి. ఇక్కడ సిలో అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 2 power n సరిపోతుంది. 2 power n పవర్లో ఉన్నాయి కాబట్టి ఎన్ బిలాంగ్స్ టు ఎన్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ 1 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మీన్ 5 తీసుకోవాలి, 5 కంటే తక్కువ తీసుకోవాలి. 5 కంటే తక్కువ తీసుకోవడానికి 0 కానీ -1 కానీ తీసేదానికి ఛాన్స్ లేదు. ఎందుకు? న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగే 1 2 3. సో 1 2 3 4 5. So n less than r equal to 5 mean n belongs to capital natural numbers. Less than or equal to 5 mean 1 2 3 4 5. So this is the one values. n less than or equal to 5. n యొక్క వాల్యూ 5 మరియు 5 కంటే తక్కువ.
న్యాచురల్ నెంబర్స్ ఎన్ అనేది ఎన్ బిలాంగ్స్ ఎన్ పెట్టాను. ఎన్ క్యాపిటల్ ఎన్ మీన్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ అయ్యేది 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1 2 3 4 5. సో 1 2 3 4 5 here also. So A is the C is the answer. X equal to 2 power n. N belongs to n and n less than or equal to 5. సో బిల్డర్ ఫామ్ మీన్ మనం క్రియేట్ చేసేది. సో ఒక బిల్డింగ్ నిర్మించాలని మనకు సిమెంటు ఇటుకలు అనే విధంగా అయితే ఒకదాని మీద అమరుస్తామో, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ 2 4 6 8 16 32 కూడా ఏ విధంగా నిర్మిస్తామంటే ఇవన్నీ 2 power nగా చేసుకోవచ్చు. అంటే 2 power n ఫార్ములాకి కన్వర్ట్ చేయొచ్చు. 2 power n అంటే n యొక్క వాల్యూస్ ఎన్ని నెంబర్స్ తీసుకుంటాం? 2 10 20 30 అంటే n అనేది నెంబరు న్యాచురల్ నెంబర్స్ కావచ్చు, హోల్ నెంబర్స్ అని తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం మనం థింక్ చేసుకుంటాం. n లెస్ దాన్ ఈక్వల్ 5. 5 అంటే మనకు ఇక్కడ n లెస్ దాన్ 6 కూడా రాయొచ్చు. 6 మెయిన్ 6 కంటే తక్కువ అంటే 5 వరకు రాయొచ్చు. ఆర్ n లెస్ దాన్ ఆర్ 5 ఇచ్చారు కాబట్టి n యొక్క వాల్యూస్ 5 కంటే తక్కువ అంటే 1 నుంచి వస్తాయి కాబట్టి 1 2 3 4 5. సో అవర్ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.